లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మే. ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మనం ఇప్పుడు ఈ వీడియోలో జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం. అందులో ముఖ్యమైన 4 గ్రహాలు. అవి ఏంటంటే గురుగ్రహము, శనిగ్రహము, రాహుగ్రహం, కేతుగ్రహం. ఈ 4 గురించి మాత్రమే చెప్పడానికి మనకు వీలు ఉంటుంది. అంటే మిగతా గ్రహాలు అంటే రవి, బుధ, శుక్ర, కుజ గ్రహాలు ఇవి మారుతూ ఉంటాయి. కొన్ని 30 రోజులు, కొన్ని 45 రోజులు. ముఖ్యంగా శని ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. గురువు సంవత్సరం, రాహు కేతువులు సంవత్సరంన్నర ఎప్పుడు కూడా అవి వక్రగతిలో సంచరిస్తూ ఉంటాయి. మానవ జీవితంలో ఈ 4 గ్రహాలు అంటే గురువు, శని, రాహు, కేతువులు ప్రధాన పాత్ర వహిస్తాయి. ముందుగా మనం సంవత్సర గోచార ఫలితాలంటే ఏమిటి అనేది ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు. సాధారణంగా కూడా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే. ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని, గురువు, రాహు, కేతువుల సంచారం ప్రధానంగా గమనిస్తారు. శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది. ఈ క్రమంలో తమ జన్మరాశికి శని 12, 1, 2 రాశిలో సంచరిస్తుంటే దాన్ని ఏల్నాటి శని అని, 4వ స్థాన సంచారం అర్ధాష్టమ శని అని, 8వ రాశిలో సంచారాన్ని అర్ధాష్టమ శని అనే పేరుతో తెలుపుతారు. ఈ కాలాల్లో అంటే 12లో ఉంటే విశ్రాంతి లేకపోవడం, 1లో ఉంటే శరీరమైన ఇబ్బందులు, 2లో ఉంటే ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, 4వ స్థానంలో ఉంటే సౌఖ్యం లేకపోవడం, 8వ స్థానంలో ఉంటే ఆకస్మిక నష్టాలు, అనారోగ్యాలు తెలియజేయబడతాయి. శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం సాంప్రదాయం. శని తానున్న రాశి నుంచి 3, 7, 10 స్థానాలు చూస్తూ ఉంటాడు. ఆ రాశిలో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారంటే ఈ 3, 7, 10 స్థానాల దృష్టి ఏ రాశిపై అయితే పడుతుందో ఆ స్థానాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలని శని సూచిస్తాడు. అంతేకాకుండా శని సంచరిస్తున్న రాశి తన దృష్టి ఉన్నటువంటి రాశులను తమ జన్మరాశి నుంచి ఏ భావాలు అవుతాయో ఆ భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో భాగమే. శని ఒక్కొక్క రాశిలోనూ 2.5 సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం సాంప్రదాయంలో ఉంది. సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం చాలా కీలకమైనదని చెప్పవచ్చు. గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు. గురువు తానున్న రాశి నుంచి 5, 7, 9 రాశులను చూడడం వల్ల ఆయా రాశుల వారికి అనుకూలతను తెలియజేయడం జరుగుతుంది. జన్మరాశి నుంచి 2, 5, 7, 9, 11 రాశుల్లో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక, సంతాన, వైవాహిక సంతృప్తి, లాభాలను పొందవచ్చు. గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి. ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా మనం గమనించవచ్చు. నూతన సంకల్పాలు నెరవేరడానికి,
వివాహ సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తుండడం అనేది సాంప్రదాయం. రాహుకేతువులు తామున్న రాశులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తుంటాడు. ముఖ్యంగా 3, 6, 11 స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం. ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతువు గ్రహాలు ఉంటాయి. అందువల్ల ప్రతి రాశి వారికి రాహుకేతువు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. శని, గురువు, రాహు, కేతువులు అధిక కాలంలో ఒకే రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫల నిర్ణయంలో వీరి ప్రాధాన్యం అనేది అధికంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. కుంభరాశి వారికి 2025 సంవత్సరంలో సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ముందుగా గురుడు యొక్క ఫలితాలు. జనవరి 1, 2025 నుంచి మే 13, 2025 వరకు గురుడు 4వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. 4వ స్థానంలో సంచరించడం వల్ల అశుభ ఫలితాలే వస్తాయి. కష్ట నష్టాలు, గాయాలు ఇవే కాకుండా ఆస్తి నష్టం కూడా ఉంటుంది. ఇంటా బయట మానసిక అశాంతి అనేది ఉంటుంది. కష్టార్జితం అంతా వృధాగా పోతుంది. పదవీ భంగం అనేది కలుగుతుంది. ఖర్చులకు సరిపోయే ఆదాయం ఉండదు. మొత్తం మీద నిలకడ లేని అశాంతి అనేది వీరికి ఉంటుంది. అయితే తాను చతుర్థ స్థానాన్ని కాకుండా తాను వీక్షించే స్థానాలు అష్టమ, దశమ, వ్యయ స్థానాలు కూడా వీక్షిస్తాడు. కాబట్టి అందులో ఏమన్నా లోపాలుంటే వాటిని కూడా సరిదిద్దుతాడు. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. అష్టమ స్థానంలో నిరాశ, నిస్పృహ కలగకుండా ధైర్యాన్ని నింపుతాడు. దూర ప్రయాణాలు చేసినా లాభాలుంటాయి. శారీరక శ్రమ పడ్డా దానికి తగ్గట్టుగా లాభం ఉంటుంది. ఉద్యోగం భంగం కాకుండా చూస్తాడు. పెద్ద గొడవలు కాస్త చిన్న గొడవలుగా మార్చి ఇబ్బందులను కొంచెం తగ్గిస్తాడు. కష్టపడి ఫలితాలను చివరికి ఇచ్చి వెళ్తాడు. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శన వల్ల డబ్బులు ఖర్చు అవుతాయి. శుభకార్యాలకి ఖర్చు ఎక్కువగా పెడతాడు. తర్వాత 14 మే 2025 నుంచి 17 అక్టోబర్ 2025 వరకు పంచమంలో సంచరిస్తున్నాడు గురువు. పంచమంలో గురుడు శుభఫలదాత. జన్మరాశి నుంచి గురుడు 5వ రాశిలో సంచరించే కాలంలో మంచి ఉద్యోగ అవకాశాలను, పదోన్నతిని ఇస్తాడు. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. సంఘంలో గౌరవ మర్యాదలో లోటుండదు. సంతాన మూలకంగా ఆనందం ఉంటుంది. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. స్వయం సమృద్ధితో ఇతరులకు సహాయం చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. తన ప్రత్యేక దృష్టిచేత లగ్నాన్ని, భాగ్యస్థానాన్ని, లాభాన్ని వీక్షించడం ద్వారా ఆ ఫలితాలన్నీ ఈ విధంగా ఉంటాయి. ఉద్యోగంలో, రాజకీయాల్లో బాగా రాణిస్తారు. ధనాదాయం బాగా పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. దూరదేశం నుంచి, ప్రభుత్వం నుంచి గౌరవ మర్యాదలు, సన్మానాలు కూడా జరుగుతాయి. ఉన్నతమైన జీవితాన్ని గడుపుతారు. మంచి వాహనాలు కొంటారు. విద్యా వివేక వృద్ధితో పాటుగా అన్ని రంగాల్లో ఉన్నతిని సాధిస్తారు. ఇక లగ్నాన్ని కూడా వీక్షిస్తూ ఉండడం వల్ల కొంత మిశ్రమ ఫలితాలనే ఉంటాయి. ఊహించని రీతిలో ఖర్చులుంటాయి. ప్రభుత్వం నుంచి ఇబ్బందులుంటాయి. ఏకాగ్రత కొంత లోపిస్తుంది. ఉత్సాహం అనేది కొంచెం నశిస్తుంది. కొంత బంధువులతో విరోధం అనేది ఏర్పడే అవకాశం అనేది ఉంది. దాని తర్వాత 18 అక్టోబర్ 2025 నుంచి
డిసెంబర్ 4, 2025 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. అంటే గురుడు 6వ రాశిలో సంచారం అనేది చేస్తున్నాడు. 6వ రాశిలో సంచారము వల్ల గురుడు పాప ఫలితాలనే ఇస్తాడు. వ్యాపారంలో నష్టాలుంటాయి. అర్థం కాని వాయు సంబంధమైన రోగాల వల్ల బాధలుంటాయి. దూరదేశ సంచారం చేస్తాడు. అనవసరంగా ఖర్చులుంటాయి. ఇతరులతో గొడవలు పడతాడు. విద్యా వినోదాల్లో పాల్గొన్నా కూడా సుఖానుభూతి అనేది చాలా తక్కువగా ఉంటుంది. గురుడు తన ప్రత్యేక దృష్టి చేత లగ్న, దశమ, వ్యయభావాలను వీక్షించడం ద్వారా కొంత ఖర్చులు ఉంటాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో కొంచెం నష్టాలు అనేవి ఉంటాయి. ఈ స్థానంలో గురుడు సంచారం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. దాని తర్వాత డిసెంబర్ 5, 2025 నుంచి 31 డిసెంబర్ 2025 వరకు గురుడు వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. అంటే పంచమంలో సంచారం చేస్తున్నాడు. పంచమంలో సంచారం చేయడం వల్ల జాతకుడికి శుభ ఫలితాలే వస్తాయి. పంచమం అంటే పూర్వపుణ్య స్థానం. పంచమంలో గురు సంచారం వల్ల ఉద్యోగంలో ఉన్నతమైన అవకాశాలు ఉంటాయి. పదోన్నతి కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. సంతాన మూలకంగా ఆనందం అనేది ఉంటుంది. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. లగ్నాన్ని, లాభభావాన్ని వీక్షించడం వల్ల జాతకుడికి అన్ని మంచి శుభ ఫలితాలే జరిగే అవకాశం అనేది ఉంది. ఇక కుంభరాశి వారికి రాహు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే, కుంభరాశికి రాహు జనవరి 1, 2025 నుంచి 17 మే 2025 వరకు 2వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. 2వ స్థానంలో రాహు సంచారం వల్ల కలహాలు జరగడం, మనస్తాపము, అపకీర్తి, వాగ్దోషాలు, కుటుంబంలో అనేక గొడవలు జరగడం, కష్టనష్టాలు వంటివి జరుగుతూ ఉంటాయి. తన సప్తమ దృష్టి చేత అష్టమ భావం వీక్షించడం వల్ల కూడా కొంచెం అనారోగ్య సమస్యలు, కార్యనాశనం కావడం, ప్రయాణ చేయడం ద్వారా ఆయాసము, ప్రభుత్వ దండన అంటే పెనాల్టీలు కట్టడం, విచారం వంటి ప్రతికూల ఫలితాలు ఉండే అవకాశం అనేది ఉంది. 18 మే 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు జన్మస్థానంలో అంటే 1వ స్థానంలో రాహు సంచరిస్తూ ఉన్నాడు. 1వ స్థానంలో సంచరించడం వల్ల ఆరోగ్య భంగము, దేశ సంచారము, కలహాలు, రోగము, నష్టము, ఇబ్బందులు, భార్యాపుత్రులతో విరోధం వంటి ఇబ్బందులు అనేవి కలుగుతాయి. తన సప్తమ దృష్టి చేత సప్తమ స్థానాన్ని వీక్షిస్తూ ఉండడం వల్ల కూడా కొంచెం స్వల్ప అనుకూల ఫలితాలు కూడా జరుగుతాయి. ఇందులో వృధా ప్రయాణాలు, వ్యాధి, స్వల్ప ధనాదులు లభ్యమవుతాయి. స్వల్ప కుటుంబ కలహాలు, అనాలోచిత చర్యలు కూడా జరిగే అవకాశం అనేది ఉంది. దాని తర్వాత కేతువు యొక్క ఫలితాలు. కేతువు జనవరి 1, 2025 నుంచి 17 మే 2025 వరకు అష్టమంలో సంచరిస్తున్నాడు. అష్టమంలో కేతువు యొక్క సంచారం వల్ల మిక్కిలి ప్రతికూల ఫలితాలు ఇస్తా. అంటే రాహుకేతువులు అష్టమ స్థానంలో సంచరిస్తే చెడు ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. అనారోగ్యము, ఆందోళన, క్రూర జంతు భయము, కార్యనాశము, ప్రయాణ ఆయాసము, ప్రభుత్వ దండన భయం, విచారణ వంటివి ఉంటాయి. తన ప్రత్యేక దృష్టి చేత ద్వితీయ స్థానాన్ని వీక్షించడం ద్వారా కూడా ధన నష్టము, అపకీర్తి, కష్టాలు లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత కేతువు 18 మే 2025 నుంచి 31 డిసెంబర్ 2025 వరకు
సప్తమ రాశిలో సంచరిస్తున్నాడు, అంటే 7వ స్థానంలో సంచరించడం వల్ల స్వల్ప అనుకూల ఫలితాలను కూడా ఇస్తాడు. అంటే వ్యతిరేక ఫలితాలతో, అంటే మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. వృధా ప్రయాణాలు, వ్యాధి, స్వల్ప ధనాదులు ఉంటాయి. స్వల్ప కుటుంబ కలహాలు ఉన్నా కూడా ధనాదాయం అనేది ఉంటుంది. వ్యాపారంలో కొంత రాణింపు అనేది కూడా ఉంటుంది. తన సప్తమ దృష్టి చేత లగ్నాన్ని వీక్షించడం ద్వారా కొంత వ్యాధిగ్రస్తులు కావడం, నష్టము, ఇబ్బందులు, భార్యాపుత్రులతో విరోధం లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి.